ఎన్నికల వేళ కాళ్లకు గజ్జెలు కట్టి ప్రచారం కోసం ప్రతి ఇంటి గడప తొక్కిన హస్తం ఎమ్మెల్యేలు అధికారం చేతికి రాగానే పల్లెల ముఖం చూడడమే మానేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు చెందిన 80% పైగా ఎమ్మెల్యేలు నెలల తరబడి సొంత నియోజకవర్గాలకు దూరంగా హైదరాబాద్లోని తమ నివాసాలకే పరిమితమయ్యారనే ప్రజలు మండిపడుతున్నారు. చివరకు మా ఎమ్మెల్యే కనిపించడం లేదు, వెతికి పెట్టండని సొంత పార్టీ కార్యకర్తలే వాల్ పోస్టర్లు వేసి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే దుస్థితి వచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి ప్రాంతాలకు వెళ్లడం వెనుక 5 ఆర్థిక, రాజకీయ భయాలు కనిపిస్తున్నాయి. మొదటిది, రాబోయే డీలిమిటేషన్తో నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వేషన్లు మారుతాయనే ఆందోళన. రేపు ఉంటుందో ఊడుతుందో తెలియని సీటు కోసం ఇప్పుడెందుకు డబ్బు, సమయం తగలేయాలని స్వార్థపూరిత ఆలోచన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రెండోది, నిధుల కొరత. నియోజకవర్గానికి రావాల్సిన సీడీపీ నిధులు రాక చిన్న పని చేయించాలన్నా పైసలు లేక ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. మంత్రుల సెగ్మెంట్లకే బిల్లులు వస్తున్నాయని, తమకు నిధులు ఇవ్వడం లేదని స్వయంగా సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. సమస్యలు చెప్పుకుందామంటే సీఎం రేవంత్ అపాయింట్మెంట్ దొరకదు. సలహాదారులకు 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తరు. పోని నియోజకవర్గానికి వెళ్దామా అంటే రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు, ఎండిపోతున్న పొలాలు, కొనుగోలు కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న ధాన్యం నిల్వలను చూపిస్తూ రైతన్నలు నిలదీస్తారనే భయం. దీనికి తోడు ఒక్కసారి నియోజకవర్గ పర్యటనకు వెళ్తే కాన్వాయ్, ఏర్పాట్లంటూ 5 లక్షలు ఖర్చవుతాయని, నెలలో 30 లక్షలు సొంత జేబు నుంచి పెట్టలేమంటూ పర్యటనలే రద్దు చేసుకుంటున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జమీందారుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే కమిషన్ల పంపకాలపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేకపోవడం దారుణం. బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజలకు ముఖం చాటేస్తూ సమాజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? గ్రామాల్లో రోడ్లు లేవు, కనీస సదుపాయాలు లేవు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అభివృద్ధిని పక్కన పెట్టి కమిషన్లతో కాలం వెళ్లదీస్తే ఎలా అని జనాలు నిగ్గదీసి అడుగుతున్నారు.